చేస్తున్నావు అమ్మా? ఇదిగో ఈరోజు రథసప్తమి కదా, గోధుమ రవ్వతో పాయసం చేస్తున్నాను. యమ్మీ యమ్మీ పాయసం. అంతే, చాలా కొంచెమే వేసుకోవాలి. పాయసమే చేయాలన్నమాట స్వామికి. పల్చగా చేసి పెట్టాలి. ఎక్కువ గోధుమ రవ్వ అవసరం లేదు. ఒక 3 స్పూన్స్ గోధుమ రవ్వ అయితే చాలు మనకి. పాలి అమ్మా, ఎందుకంటే వేడి వేడిగా ఉన్న వాటిలో కొద్దిగా వాటర్ వేసి కలిపి ఇప్పుడు పాలు పోసేయాలి. ఇంతే, ఇది ఉడికిపోగానే బెల్లం వేసేసి దించేసుకోవాలి. ఇదిగో బెల్లము యాలకుల పొడి 3 వంతులు ఉడికిపోయిన తర్వాత బెల్లము యాలకుల పొడి ఇందులో వేసేసుకోవాలి. రిమైనింగ్ ఇది పీల్చుకొని ఉడికిపోతుంది. అంతే. ఇదిగో ఇలా ఉడికిపోయిన తర్వాత ఏదో తెలిసిపోయింది కదా, ఇదిగో చక్కగా ఇలా ఉడికి పల్సగా ఉండాలి. సూర్యుడికి పాయసమే పెట్టాలి. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది, అది నేను మళ్ళీ చెప్తాను. ఓకే సరే, అదేదో ఇప్పుడే చెప్పేయమంటారా? చెప్పేస్తాను. ఈ పాయసం బౌల్లో తీసుకున్న తర్వాత ఇంకా చిన్న స్టోరీ చెప్పేసి నేనైతే పూజకైతే వెళ్ళిపోతాను. ఓకే, స్టవ్ కట్టేద్దాం.